అదేవిధంగా అధ్యక్ష మరి వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాని టూరిజంగా డెవలప్మెంట్ చేయాలని మా మహబూబాద్ ఒక గిరిజన ప్రాంతం టూరిజం డెవలప్ చేస్తే మరి ఆర్థికంగా మా జిల్లా కూడా భద్రాచలం వరకు కూడా కొంత ఫోకస్ చేస్తే మంత్రి గారు మరి తప్పకుండా మా గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. గౌరవ సభ్యులు చిక్కుడు వంశకృష్ణ. అధ్యక్ష, నల్లమల్ల పేరు వినని వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉండరు అధ్యక్ష. ఈ నల్లమల్ల అటవీ ప్రాంతం ఈ తెలంగాణకు ఊటీ లాంటిది. ఇంతకుముందు చెప్పాను నేను. మరి కొండలు కోనలు అన్నిటి మించి శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామిని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏ ముద్దు బిడ్డ అయినా దర్శించుకోవాలంటే అది నల్లమల్ల ప్రాంతం నుంచే వెళ్లాల్సి వస్తుంది అధ్యక్ష. అన్నిటి మించి ఈ ప్రాంతంలో జంతువులు పక్షులు ఆహ్లాదకరమైన వాతావరణం, అదేవిధంగా నల్లమల్లలో శివాలయాలకు ఇది నిలయం అధ్యక్ష. కాబట్టి అక్కడ ఇప్పటి వరకు గుర్తించినటువంటివి ఒక 18 ప్లేసులు ఉన్నాయి అధ్యక్ష. మొదటిది శ్రీ ఉమామహేశ్వర టెంపుల్, ప్రతాపరుద్రుని కోట, సలేశ్వరం. ఈ సలేశ్వరం ఎటువంటిది అధ్యక్ష అంటే తెలంగాణ అమర్నాథ్ అధ్యక్ష. దీంట్లో మంచి వాతావరణం, సాహసోపేతమైనటువంటి జర్నీ ఉంటుంది అధ్యక్ష. లొద్ది మల్లయ్య, అదేవిధంగా బైరాపూర్ చెరువు, వ్యూ పాయింట్, మల్లెల తీర్థము, అదేవిధంగా అక్కమాదేవి గుహలు, దత్తపాదాలు, ఆక్టోపస్ వ్యూస్, అదేవిధంగా వజ్రాల మడుగు, మధ్యమడుగు ఆంజనేయ స్వామి టెంపుల్, అదేవిధంగా నరసింహలవాగు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, రాయలగండి శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి టెంపుల్, అంతర్గంగా గుండపెంట, గీసిగండి, అదేవిధంగా పెద్దరేవు, వీటితో పాటుగా గుండము, అదేవిధంగా నల్లమల్ల భైరవ కోన, ఇన్ని ప్రాంతాలు ఉన్నాయి అధ్యక్ష. వీటిలో అన్నిట్లలో కూడా శివాలయాలు ఉన్నాయి అధ్యక్ష. ఈ పర్యాటకం ఈ తెలంగాణలో అత్యంత ఇంపార్టెంట్గా వచ్చేటువంటి పర్యాటక కేంద్రాలు పెట్టడానికి అనువైనటువంటి ప్రాంతం అధ్యక్ష. గౌరవ మా మంత్రి గారు, అదేవిధంగా ఇన్ఛార్జి మంత్రులు పెద్దలు దామోదర్ రాజనరసింహతో పాటు మా జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు గారు 2 రోజులు మేము ప్రోగ్రాం పెట్టాము అధ్యక్ష. ఒకరోజు కంప్లీట్ చేశాం. దాంట్లో ఒక్క విషయం ఏంటి అధ్యక్ష అంటే అక్కమాదేవి గుహలు. ఈ అక్కమాదేవి కర్ణాటక రాజకుమార్ అధ్యక్ష. ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితం నేను మల్లికార్జున స్వామిని పెళ్లి చేసుకుంటా అని చెప్పి అక్కడి నుంచి విచ్చేసి ఆ గుహలలో ఉండి తపస్సు చేసి అక్కడే చనిపోయింది అధ్యక్ష. అది న్యాచురల్గా మన 1000 స్తంభాల కూడా ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా ఉంటుంది అధ్యక్ష. ఆ గుహలో అవి వాస్తవంగా చూస్తే నిజంగానే పెట్టినట్టు అనిపిస్తుంది అధ్యక్ష. దానికి 2 మార్గాలు ఉన్నాయి అధ్యక్ష. ఏదైతే శ్రీశైలం డ్యాము బ్యాక్ సైడ్ ఉన్న వాటర్ నుంచి వాటర్ మీద వెళ్ళొచ్చు అధ్యక్ష. అదేవిధంగా బై రోడ్డు వెళ్ళొచ్చు అధ్యక్ష. కాబట్టి నేను గౌరవ మంత్రి గారిని నేను ఒకటే కోరుతున్నాను అధ్యక్ష, మరి దాన్ని పెద్ద ఎత్తున డెవలప్ చేస్తే మనకు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక మక్తంలాగా ఉంటుంది అధ్యక్ష. ఒక విషయం ఏమిటంటే అధ్యక్ష, ఇక్కడ లెఫ్ట్ అంటే రైట్ సైడ్ అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా లాంచర్స్, స్టీమర్స్, స్పీడ్ బోట్లు పెట్టి అక్కడి నుంచి వాళ్ళు ఉన్నది రైట్ సైడ్ ఆంధ్రప్రదేశ్ అయితే మనకు లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి ఈ అక్కమాదేవి కేవ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ వాళ్ళ నుంచి ఇక్కడ ఈ పర్యాటకులను అక్కడి నుంచి ఆకర్షించి వాళ్ళు నడుపుతున్నారు అధ్యక్ష. దయచేసి గౌరవ మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. అక్కడ పెద్ద మొత్తంలో టూరిజం డెవలప్మెంట్ కావడానికి మంచి అనువైనటువంటి ప్రదేశం అధ్యక్ష. అక్కడ ఎక్కడైతే మనం రోప్ వేసి ఒక పేమెంట్ చేసి అక్కడి నుంచి స్టీమర్ ద్వారా చేస్తే మంచి రెవెన్యూ వస్తుంది, చాలా బాగుంటుంది అధ్యక్ష. దాంతోపాటుగా మధ్యమడుగు ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఈకో డెవలప్మెంట్ కానీ, అదేవిధంగా మల్లెల తీర్థం అధ్యక్ష చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అధ్యక్ష. కాబట్టి మల్లెల తీర్థాన్ని కూడా రోపు వేయాలి. మరి గౌరవ మంత్రి గారు ఇప్పటికే 25 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. వారికి నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష 25 కోట్లు సరిపోవు. దయచేసి నల్లమల్లకు గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రివర్యులు ఒక 100 కోట్లు ఇవ్వాలని నేను మా నల్లమల్ల ప్రాంత ప్రజల తరఫున వారికి నేను అభ్యర్థిస్తూ, మరి నిన్న మనం మేము తడోబా ఫారెస్ట్ కానీ లేకపోతే గంగపుత్ర పరివాహక ప్రాంతమైనటువంటి ఈ కాజీరంగా ఏదైతే ఉందో ఆ తరహాలోనే మనం డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది అధ్యక్ష. దయచేసి మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని నల్లమల్ల ప్రాంతాన్ని టూరిజం హబ్గా చేయాలని మరి నల్లమల్ల ప్రాంత ప్రజల తరఫున మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు బాలు నాయక్ గారు, జేవీ రెడ్డి గారు, రామచంద్ర నాయక్ గారు,
అట్లాగే డాక్టర్ వంశీకృష్ణ గారు వివిధ అంశాలపైన టెంపుల్ టూరిజం సంబంధించి జూ పార్క్ సంబంధించి రకరకాల అభివృద్ధి కార్యాల గురించి అన్ని విషయాలు ప్రస్తావించడం జరిగింది అధ్యక్ష. ఇందులో మొదటగా చెప్పినట్టుగా ప్రభుత్వం ఈ రోజున టెంపుల్ టూరిజము, ఎకో టూరిజము, హెల్త్ టూరిజం పాలసీని తీసుకొచ్చి వివిధ రంగాల్లో యావత్ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమం చేయాలని